ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మనందరికీ తెలుసు, బాగా సుపరిచితం సోషల్ మీడియా, ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో వాట్సాప్, వీటికి మనం అందరం కూడా చాలా అలవాటు పడిపోయాం. సో అవే మన ప్రపంచం అన్నట్లుగా బ్రతికేస్తున్నాం. కానీ ఏంటంటే మనకి వాటిని ఎలా వాడాలో తెలుసు, కానీ దాన్ని మన దగ్గర నుంచి దాంట్లో ఉన్న సమాచారాన్ని దొంగిలించకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదు. అంత నాలెడ్జ్ మనకు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది సైబర్ కేటుగాళ్ళు అనేక రకాల మోసాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముందు సోషల్ మీడియా ద్వారా మనల్ని పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత ఆ పరిచయాన్ని ప్రేమ అని చెప్పి, లేకపోతే ఇతరత్ర స్నేహం అని చెప్పి ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని మన దగ్గర నుంచి డబ్బులు గుంజడం, లేదంటే ఫేక్ ప్రొఫైల్ అంటే కలెక్టర్ గారి పేరుతో, లేకపోతే ఎస్పీ గారి పేరుతో, లేకపోతే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ల పేరుతో, లేదా సినిమా స్టార్ల పేరుతో, లేకపోతే మీకు తెలిసిన స్నేహితుల పేరుతో వాళ్ళ ప్రొఫైల్ని ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ఫోటోతో ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ద్వారా మిమ్మల్ని డబ్బులు అడగడం, ఎమర్జెన్సీలో ఉన్నాను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి డబ్బులు అడగడం. అయితే కొంతమంది అయితే కుర్రాళ్ళు అయితే అమ్మాయిల పేరుతో ఉన్న ప్రొఫైల్ని క్రియేట్ చేసి అబ్బాయిల్ని ట్రాప్గా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియా ద్వారా మనం ప్రపంచాన్ని మొత్తం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కానీ దాంతోపాటు ప్రమాదం కూడా కొంచెం ఉంది, మంచితో పాటే చెడు కూడా ఉంది. సో దానికి దూరంగా కొన్ని చిట్కాలు పాటిస్తే మనం చాలా ఈజీగా వాటి నుంచి తప్పించుకోవచ్చు. అవి ఏంటంటే ముఖ్యంగా మన సెట్టింగ్స్లో ప్రైవసీలోకి వెళ్ళి మనం పబ్లిక్లో కాకుండా ప్రైవేట్ అని కానీ, ఫ్రెండ్స్ అని కానీ, లేదా రిలేషన్ అని కానీ మనం పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటే, మన ప్రొఫైల్ని లాక్ చేసుకుంటే ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా మనం చాలా సునాయాసంగా తప్పించుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఎవరైనా ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ అత్యవసరం అని చెప్పేసి డబ్బులు అడిగినా, లేదా ఏదైనా లింక్స్ పంపించాలి, లింక్స్ క్లిక్ చేయమని చెప్పినా ఎట్టి పరిస్థితిలో చేయకండి. మీకు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే మీ స్థానిక మహిళా పోలీసుని కానీ, లేదా నా నెంబర్ కిరణ్ కుమార్ 9440796647కి కానీ కాల్ చేసి అడగండి. అలాగే ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.